వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను సింపుల్ మేకప్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా 5 to 10 మినిట్స్లో ఎలా రెడీ అవుతారు అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను. అండ్ కాలేజెస్కి, ఆఫీసెస్కి ఎలా వెళ్ళాలి సింపుల్గా అని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ అప్లై చేసుకోండి. నాకు రోజ్ వాటర్ చాలా బాగా అనిపిస్తుంది. మీ దగ్గర టోనర్ ఉంటే టోనర్ అప్లై చేసుకోండి. సో అది డ్రై అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ని యూజ్ చేసుకోండి. నా దగ్గర స్కిబెల్లా అని మాయిశ్చరైజర్ ఉందండి, చాలా బాగుంది, స్కినెల్లా. సో ఈ మాయిశ్చరైజర్ నేను డే అండ్ నైట్ క్రీమ్ లాగా యూజ్ చేస్తాను. చాలా బాగుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంటుంది నాకు. సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా తీసుకోండి. ఒకవేళ డ్రై స్కిన్ అయితే కొంచెం ఎక్కువగా వాడండి. సో కొంచెం సరిపోతుంది. సో ఫేస్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా అప్లై చేసిన తర్వాత మీరు లాక్మే ఫౌండేషన్ యూజ్ చేయండి. సో నేను లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది లాక్మే ఫౌండేషన్ అండి, లిక్విడ్ది. సో కొంచెం సరిపోతుంది. సో అంత సరిపోతుందండి. మీరు దాన్ని డాట్ డాట్గా పెట్టుకోండి. అంత ఈవెన్ మొత్తం ఫేస్ మొత్తానికి ఇలా డాట్ డాట్గా పెట్టుకొని తర్వాత మీరు అప్లై చేయండి. బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, సో ఆ బ్లెండర్తో అప్లై చేసుకోండి. సో ఇలా డాట్ డాట్గా ఫేస్ మొత్తానికి అప్లై చేయండి. ఫేస్కి అండ్ నెక్కి, ఇయర్స్కి ఈవెన్గా అప్లై చేసి సో ఇలా బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదండి, సో ఆ బ్లెండర్తో డాప్ డాప్ చేసుకుంటూ ఇలా అప్లై చేయండి. డీప్గా అప్లై చేయకుండా, అంటే గట్టిగా ప్రెస్ చేయకుండా, ఓన్లీ పైన ఇలా బ్యూటీ బ్లెండర్తో ఇలా ట్యాప్ ట్యాప్ చేయండి. సో ఇంకా నెక్ దగ్గర కూడా అప్లై చేస్తున్నానండి. మళ్ళీ కొంచెం లాక్మీ ఫౌండేషన్ తీసుకొని సో నేను నెక్కి, ఇయర్స్కి, ఇంకా ఐస్ కింద నాకు కొంచెం డార్క్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ డార్క్నెస్ పోవడానికి నేను మళ్ళీ కొంచెం లిక్విడ్ ఫౌండేషన్ తీసుకొని అలా పెట్టేస్తున్నాను. నేను అలా ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుందో అక్కడ పెట్టేసి ఇలా బ్లెండర్తో బ్లెండ్ చేసేయండి. సో మీకు టైం తీసుకున్నా పర్లేదు, ఈ బ్లెండింగ్ దగ్గరే బ్యూటీ అనేది వస్తుంది. సో మనం ఎంత ఎక్కువసేపు మనం బ్లెండ్ చేస్తే అంత బాగుంటుంది. సో తర్వాత లాక్మే రేడియన్స్ కాంపాక్ట్ తీసుకుంటున్నానండి నేను. సో అది ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెంగా మీరు అప్లై చేయండి. ఎక్కడైతే మీకు మన ఫేస్ అనేది కనిపిస్తుంటుంది, ఫేస్ మీద, మనకి నెక్ మీద అండ్ ఇయర్స్ దగ్గర, ఇవన్నిటికీ మనం కాంపాక్ట్ని అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నాకు ఐస్ కింద కొంచెం తక్కువగా అనిపించింది. సో మళ్ళీ నేను బ్లెండర్ తీసుకొని కాంపాక్ట్ పౌడర్ని ఐస్ కింద పెట్టేసి అప్లై చేసేసాను. తర్వాత నేను లిప్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను, లిప్ బామ్ని యూజ్ చేస్తున్నానండి. దాంట్లో బేబీ లిప్ బామ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, లిప్స్కి చాలా మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంటుంది. సో నేను బేబీ లిప్ బామ్ని యూజ్ చేశాను. తర్వాత నేను లావెంజర్ లిప్స్టైన్ యూజ్ చేస్తున్నానండి, పింక్ లిప్స్టైన్. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో SPF 15 ఉందండి. సో దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీన్ని నేను అమెజాన్లో కొన్నానండి, చాలా బాగుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను రివ్యూస్ చదివి నేను దీన్ని తీసుకున్నాను. దీని లిప్ కలర్ అనేది మన లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అంటే ఎక్కువసేపు ఉంటుంది. లిప్ కలర్ అనేది, పింక్ కలర్ అనేది మనకు న్యాచురల్గా ఉంటుంది. సో నేను ఎక్కువ లిప్స్టిక్ని యూజ్ చేయను, ఎక్కువ లిప్ కలర్ నేను వేయను. సో ఇది పెట్టుకున్నట్టు ఉంటుంది కదా, సో అందుకని నేను దీన్ని యూజ్ చేస్తాను. తర్వాత నేను టిక్లీ పెట్టుకున్నానండి. తర్వాత లిప్ గ్లాసెస్ని యూజ్ చేస్తున్నానండి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి మన లిప్స్కి. సో నేను లిప్ గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో అలా ఈవెన్గా మొత్తం అప్లై చేయండి మన లిప్స్కి.
తర్వాత నేను లాక్మీ ఐకానిక్ కాజల్ని యూస్ చేస్తున్నానండి. సో అది సో ఇది మొత్తం అయిపోయిందండి. అయిపోయిన ఇయర్ బడ్ని యూజ్ చేసుకొని నేను కాజల్ని అప్లై చేసేస్తున్నాను. సో చూసారు కదా, అది మొత్తం అయిపోయింది. నేను దీంతో అప్లై చేసేసుకుంటున్నాను. ఇయర్ బడ్తో నేను కాజల్ని అప్లై చేసేస్తున్నాను. ఇలా చేసేసుకోవాలి. నేను కాజల్ని ఎక్కువగా పెట్టనండి. సో ఇప్పుడు నేను వీడియో మీకు చూపిద్దామని చెప్పి నేను మీకోసం అప్లై చేసేసుకుంటున్నాను. సో నేను ఇలా పైన కూడా అప్లై చేసేసానండి. తర్వాత నేను డాజ్లర్ ఐటెక్స్ మస్కారా యూస్ చేస్తున్నాను. ఈ మస్కారా కూడా కొంచెం అప్లై చేస్తున్నాను నేను. కొంచెం ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం ఈవెన్గా మొత్తం మళ్ళీ కాంపాక్ట్ పౌడర్ని నేను అప్లై చేస్తున్నానండి. సో టోటల్గా నా లుక్ ఇలా వచ్చేసింది. సో మీరు పఫ్ లాగా పెట్టుకొని ఇలా హెయిర్ లీవ్ చేసుకొని ఇలా పెట్టుకొని మీరు ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇదొక లుక్ అండి. సో మనం ఇలాగా రెడీ అయ్యి ఫంక్షన్స్కి ఎలా ఎటైనా వెళ్తే చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఒక సైడ్ క్రాఫ్ తీసి నేను వేసుకున్నానండి. ఇలా పార్టీస్కి వెళ్తే చాలా బాగుంటుంది ఇలా హెయిర్ లీవ్ చేసుకొని. సో మీరు కూడా ఇలా సింపుల్ మేకప్ వేసుకొని ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదొక స్టైల్ అండి. నెక్స్ట్ నేను మ్యాక్సిమం ఇలా హెయిర్ లీవ్ చేసుకొని ఇలా ఒక పిన్ పెట్టుకుంటానండి. ఇదొక హెయిర్ స్టైల్. నెక్స్ట్ నేను మ్యాక్సిమం ఇలా హెయిర్ స్టైల్ చేసుకుంటానండి. ఇలా ఒక క్లిప్ పెట్టుకుంటాను. ఎటు వెళ్ళినా సరే ఇలా వెళ్తాను నేను. ఇదొక హెయిర్ స్టైల్ అండి. కాలేజెస్కి అయితే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.